श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశావాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు, కాకా యొక్క పనిపిల్ల, విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంట్లోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయ ఎను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతముగాక షిరిడికి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి.
బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయిచు వారి నుదిటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని ఈ క్రింద విధంగా పలకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాబు, భోజనం చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అదెంతయో ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలిగెను. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాద మస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనొచ్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పేదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పేదము. వేద సంహితలోని మంత్రములు గలదగుడిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయముకు వాజసనేయ సంహిత ఇండుడిచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుడిచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము. ఉపనిషత్తులన్నిటిలో పెద్దదిగు బృహదారణ్యక ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడుగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లా అనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించే అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలిందున్నవి. తరువాతి కాలంలో సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లున్నది. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢ తత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణములను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయటం ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందంలో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకునుడిచే తాను రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాను. వారితో చర్చించెను. కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యాను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారము. ఇది ఆత్మ సాక్షాత్కారములకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నట్టులో తన కష్టములు చెప్పి సరైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను. తొందరపడవద్దు, ఈ విషయంలో ఎట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విల్లేపార్లలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడు అక్కడ ఉన్న వారి మాటలు విని బాబా తమాషా చేస్తున్నారనుకున్నది. భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఇట్లు చెప్పగలదనిది. కానీ దాసగను అట్లనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకునేను. కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసగను షిరిడి విడిచి విల్లేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేశాను. ఆ మరుసటి దిన ఉదయము దాసగను నిద్ర నుండి లేవగానే ఒక బేద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెనడియు, దాని కుట్టుపని చక్కగా నుండినడియు, దాని అంచులు చివరలు చాలా సుందరముగా ఉండినడియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంబీ ప్రధాన్ తనకు దోవతల చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పాను.
రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినమామె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రం తిరుగుతూ నాట్యం చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పని చేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతా చూసి దాసులను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నది గాని నిరాశనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయం గురించి దీర్ఘాలోచన చేశాను. భగవంతుడిచ్చిన దానితో మనం సంతసింపవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకున్న గ్రహీత, దానభావము ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించే ఇందురు. బాబా షిరిడిని విడువనప్పటికీ కొందరిని మత్స్యేంద్రగడకు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తం పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసులను విల్లేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విల్లేపార్లే పంపకుండా షిరిడిలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసులను ఎట్లు నేర్చుకునిండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన్నా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను. ఏలయన భగవంతుడన్నింటి యందు కలడు. కావున భగవంతుడేది ఇచ్చునో అది ఎల్ల మన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయునదేననియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా, మనుష్యుడెల్లప్పుడు ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచుని ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మ నాశనములకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ ఎన్నిటి ఎందున్నట్లు చూచునో, వెయ్యేలా సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవడచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుతున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవరికైతే సమస్తం ఆత్మమగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుగాడు. 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ప్రస్తావన. యోగేశ్వర్ల వ్యవస్థ. బిహెచ్ ఠాగూర్, అనంతరావు పాటంకర్. నవవిధ భక్తి, పండ్రైపురం ప్లేడ్రు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాగూరు బిఏ, అనంతరావు పాటంకరు పూనా, పండ్రైపురం ప్లేడ్రం గురించి కథలు చెప్పిను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గముకు దారి చూపును. ప్రస్తావన. సామాన్యంగా మన గత జన్మ సముపార్జనం వలన మహాత్ముల సాంగత్య భాగ్యం పొంది దానివల్ల మేలు పొందిదము. దీనికి ఉదాహరణగా హేమాడ్ పంతు తన సంగతిని చెప్తున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మేజిస్ట్రేట్గా నుండెను. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండ్రి. హేమాడ్ పంతు పురోహితుడగు ఈనసు పీర్ మౌలాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణం చేత హేమాడ్ పంతు ఆ మహాత్మును దర్శించలేకపోయిను. అనేక సంవత్సరం తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శ్రేష్ఠ స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగేశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించడానికి ఒక ఉదాహరణ మీ దిగువ కలదు. బిహెచ్ ఠాగూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండ్రి. ఆయన ఒకానొకప్పుడు బేల్గాం సమీపందలి వడగాం అను పట్టణముకు ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరం అన్న వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాగూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదవవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగముకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కును పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్మ దర్శనం కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనసునకు శాంతి, ఆనందములు కలుగజేసెదరు. ఆ తర్వాత ఠాగూరు జున్నూరుకు బదిలీ అయిను. అచ్చటికి పోవుటకై నాన్వే ఘాట్ లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుడికి ఎనుబోతు తప్ప ఇతర మేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుడిచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయిను. అచ్చట నానాసాహెబ్ చందూర్కర్తో పరిచయం కలిగెను. ఆయన వల్ల సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాగూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాగూరు తనకు ఠానాలో సివిల్ కేసు ఉండొచ్చే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాగూరు ఠానాకు వెళ్ళెను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీ వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాగూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద భాషములతో నిండెను. బడలు గగ్గోర్పొడ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభం కాదు. నాన్వే ఘాట్లో ఎనుబోతు పైన సవారీ చేయటమంటే కష్టము. నాన్వే ఘాట్లో ఎనుబోతు పైన సవారీ చేయటం కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గము మిగులు కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాగూరు కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడైను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను.
రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించును. అప్పుడు బాబా ఇట్లా నేను అప్పా చెప్పిందంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథం చదవటం వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయం గురించి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనం లేదు. గురువనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరంలోని సిద్ధాంత భాగమతుడు చదివిండెను, కానీ ఆచరణను షిరిడిలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకో కథ కూడా నీ సత్యంను బలపరచును. అనంతరావు పాటంకరను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడకొరిను. షిరిడికి వచ్చి బాబా దర్శనం చేసును. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదంపై పడి తగు విధంగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లా నేను ఎక్కువగా చదివి తిని, వేదాంతములు చదివి తిని, అష్టదశ పురాణములు వింటిని. నా మనసుకు శాంతి కలగట్లేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేను ఇచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యం చూపము, నన్ను ఆశీర్వదించము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధంగా చెప్పెను. నవవిధ భక్తి అంటే 9 ఉండల గుర్రపు లద్దె నీతి కథ. ఒకనాడొక వర్తకుడు అక్కడికి వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్దె వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచి కొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థంను పాటంకరు గ్రహించలేకునెను. అందుచేనతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ ఇట్లా అడిగెను. ఆ మాటల్లో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబిచ్చెను. నాకు కూడా బాబా చెప్పిందంతయు తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచింది నేను చెప్పిదను. ఆడగుర్రం అనగా ఇచ్చడి భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏమన్నా 1 శ్రవణము అంటే వినుట, 2 కీర్తనము అంటే ప్రార్థించుట, 3 స్మరణము జ్ఞప్తి ఎందించుకొనుట, 4 పాద సేవనం అంటే పాద సంవాహనం, 5 అర్చనము అంటే పూజ, 6 నమస్కారము వంగి నమస్కరించుట, దాస్యము 7 దాస్యము సేవ, 8 సఖ్యత్వము స్నేహము, 9 ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలోనేదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించినేళ్ల భగవంతుడు సంతృష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునన్నివి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అని గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసింది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడిని అనుకునము, లేదా సత్యము తెలుసుకున్నట్టుకు ప్రయత్నించుతున్న వ్యక్తిని అనుకునము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయము, ఆదుర్తతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా నుండము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాడంకరు బాబాకు నమస్కరించుడు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేస్తావా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహించే మాత్రమే వారిని సులభంగా ప్రోగు చేయవచ్చునను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాటంకరు అపరిమితానంద భరితుడైను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పండరిపురము ఫ్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున నిలబెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా
సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరిపురం నుండి ఒక ఫ్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకొక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖం త్రిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు! వారు పాదములపై పడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కాని చాటుగా నిందించెదరు. ఇది చిత్రము గాదా? ఆ మాటలు ఫ్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటల్లోని అంతరార్థం బోధపడలేదు. ఫ్లీడర్ మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ఫ్లీడరు కాకాసాహెబ్ దీక్షితుతో ఇట్లనెను, బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురం సబ్ జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్య అభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచటనే మకాము చేసెను. ఫ్లీడరు విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్ జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకునిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి, సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగము వహించి తిని. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశం. నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం చేసుకొనరాదు. పండరిపురంనకు షిరిడి 300 మైళ్ళ దూరం ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరిపురంలో ఫ్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకునిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతను అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో కలదానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరంగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరంగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము, బాబా సర్వాంతర్యామి అవుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ఫ్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ఫ్లీడర్ను గూర్చిందైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తించుకొని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధం, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితం అట్టిదే. వారు పరబ్రహ్మ యొక్క అవతారము. 21వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన: బాలాసాహెబ్ మిరీకర్, బాబూ సాహెబ్ బూటి, అమీర్ శక్కర్, తేలు పాము. బాబా అభిప్రాయము. ప్రస్తావన: బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు. వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను, కానీ ఇంకొక మార్గం లేదని వారలకు తెలియను. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపంగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుణ్ణి చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో అనేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును
చూచెదముగాక. బాబా కూర్చున్న విధానము చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేలు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడి కాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధానాన్ని బట్టి చూడగా బాబా మనకి దిగో విషయం చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రాస్థలమాయెను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమికూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడి వారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో ఏదైనా ఒకదానిని గాని అన్యువు గాని అనుభవించువారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనం పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండువారు. ఆనందమున అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఇంకొకప్పుడు కోపోదీప్తుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించెడివారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేదివారు. ఈ ప్రకారముగా సందర్భ అవసరాలను బట్టి వారి ప్రబోధం అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుట ఎందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట అందుగాని, వారి లీలలు వినుట ఎందుగాని తనివి తీరెడిది కాదు. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుచుండే వారము. వర్షబిందువులను లెక్కించగలము. తోలు సంచిలో గాలిని మూయగలము. కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండునో ఇచుట చెప్పెదము. బాలా సాహెబ్ మిరీకర్ సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాముకు మమల్తాదారుగా నుండెను. అతడు ఒకనాడు చెతిలి గ్రామ పర్యటనకు పోచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యొక్క యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు ఇట్లనెను. నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్నకు ఆ ప్రశ్న బోధపడక పోవటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునేదరో వారిని ఆమె కష్టాల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడి ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వారి శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు దానికి మిరీకర్కు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కాని బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చెతిలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యంగా నుండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు అని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగక
తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పము ఉండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుస కొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అర్చెను. బాలాసాహెబు భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమాయెను. బాబు సాహెబ్ బూటి నానా డెంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాబు సాహెబ్ బూటి షిరిడీలో నుండునప్పుడు ఒకనాడు ఇట్లనెను: ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది. ఇది బాబు సాహెబ్కు ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబు సాహెబ్తో ఇట్లనెను: ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు గదా. సరే, నువ్వు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వారికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాబు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయి ఎత్తి కొట్టబోయెను. బాబు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమాయెను. ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాబు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించెను. అమీర్ శక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామవాసి అమీర్ శక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీలవాతంతో బాధపడుచుండెను. భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చోమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము సావిడి వైపే పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శంకర్ అక్కడే నుండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగి ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లు తాగి ఫకీరు చనిపోయెను. అమీర్ చిక్కుల్లో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడగుటచే తనకి ఫకీరుకు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకునెదరు. ఆ సావుకు కూడా అతడే కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవు నిశ్చయించుకుని ఆ రాత్రియే అచ్చటి నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందే షిరిడీ చేరి ఆతృతను నుండి తప్పించుకునెను. బాబా ఆజ్ఞానుసారము సావిడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్లా, పరుపు వైపు ఏదో దృష్టప్రాణి వచ్చుచున్నది అని అరిసెను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూసెను. గాని ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శంకర్ బాబా లీలను చూసి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి నిండునని అనుకునేను. బాబా సాంగత్యము వలన బాబా మాటలు
చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్లను లాంతరు తీసుకుని రమ్మనెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను కిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞసే కాకాసాహెబ్ దీక్షిత్తు నిత్యము ఏకనాథ్ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణం చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతు కూడా సోదరుడయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వినువారందరూ మైమర్చి ఉండిరి. అందులో హేమడ్ పంతు ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమడ్ పంతు భుజముపై పడి వాని ఉత్తేరముపై కూర్చుండెను. మొదట దానిని ఎవరునూ గమనించలేదు. ఎవరు పురాణములు శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమడ్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూసెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న నితరులకు భంగము కలగజేయకుండా ఉత్తేరమును రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేసెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు కూర్చుని ఉండేరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకుని కూర్చునెను. దీపము తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రమే కిందకు మీదకు నాడించుచుండెను. అనేక మంది బడితెరలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుషులు శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికే గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకునిరి. బాబా అభిప్రాయము. ముక్తారాము అనునొక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదని అనెను. హేమడ్ పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాము సర్పములు మొదలగు కోర్వ జంతువులను చంపనవసరము లేదనెను. హేమడ్ పంతు వానిని తప్పక చంపవలెనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తము కాకుండెను. ఆ మరుసటి దినము మా ప్రశ్నకు బాబాని అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతు కోటి పాములు తేళ్లు సహా సకల ప్రాణులు భగవంతుని ఆజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయినే గాని ఎవరును ఎవరిని ఏమీ చెయ్యలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించేవాడు దైవమే. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ రోజు పారాయణము సమాప్తము. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. 4వ రోజు పారాయణము. 23వ అధ్యాయము. ప్రస్తావన. యోగము ఉల్లిపాయ. పాము కాటు నుండి శ్యామను కాపాడుట. కలరా రోగము గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్య రజోత్తమ గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చితానందమును మరుచును. తాను శరీరం అనుకునుచు అట్టి భావముతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకున్నచో లెక్కలేని బాధలలో చిక్కుకునుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురువుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నిన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతు సేవకుడనని చెప్పేడివారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తించవలనో చూపుచుండేడివారు.
ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మములను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేడివారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు. తన కొరకేమైనా చెయ్యమని ఇతరులను కోరేడివారు కారు. సమస్త చేతనాచేతనములయందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరగరు. సమస్త జీవుల్లోనూ వారు నారాయణ్ణి గాంచుచుండేడివారు. నేను భగవంతుడు అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేడివారు. మేమితర యోగులను ఎరగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసిదురో, ఎట్లు తినుదురో తెలీదు. భగవంతుని కటాక్షముసే అవతరించిన ఆజ్ఞలను బద్ధ జీవులకు విమోచనము కలగజేసిదరని మాత్రం ఎరుగుదము. మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో నట్లు జరగదు. ఇక నీ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబు చంద్రోకర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కానీ అనుభవమేమియూ లేకుండెను. అతడు మనసునకు కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా నుండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పిదేరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతోనతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టి తినిచుండిరి. దీనిని చూడగానే అతనికి మనసుకు ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములు నెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసును మెదిలిన ఆలోచన గ్రహించి నానాసాహెబుతో నిట్లనెను. నానా, ఎవరైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములను పడెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను. శ్రీ సచ్చిదానంద జై సద్గురు. పాము కాటు నుండి శ్యామ కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమట్ పంత్ జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చును అనేది. రెండును బంధించబడి ఉన్నవి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరము అందును. రెండును తమ ప్రస్తుత స్థితి బాగుగా ఉన్నవి అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కన్నును తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహించుతారు. గత అధ్యాయంలో మిరీకరకు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినేదము. ఒకనాడు శ్యామను విషసర్పం కరిచెను. అతని చిటికిన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించెదను అనుకునేను. స్నేహితులు అతన్ని విరోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించి పాము కాట్లు అచ్చట బాగాగుచుండెను. కానీ శ్యామ తన విరువాయగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతన్ని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, పైకెక్కితేవో ఏమగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించెను.
ఓ వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్రిక్తుడవుట చూసి శ్యామ మిక్కిలి విస్మయం అందిను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరక ఉండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చుని ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రం చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసము ఉంచుము, భయపడకము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షిత్ను అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారం నడుచుకోమనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి ఉంచుకోవలసినది ఏమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము ఓ వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించిన అవసరం లేకుండెను. మంత్ర బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించటంలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయన మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడిలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏమనా 1. కట్ల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2. మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలని తీర్మానించిరి. బాబాకు ఇదంతయు ఒట్టి చాదస్తమని తెలియదు కాబట్టి బాబా ఆ చట్టమును లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండేది. బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వు ఇచ్చాను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితం అంతయు దునిని వెలిగించే ఇచ్చెను. అందులకై వారికి కట్టెల అవసరము గనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళం గాని చేయలేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవారు. అందుకు బాబా ఎప్పుడునూ గొనుగు కొనలేదు. ఈ ప్రపంచం అంతయు దేవుడే ఆవరించి ఉండటచే వారికి ఎవరి యందు శత్రుత్వము ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండెడి వారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నియమమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూద్దాము. నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్భరముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పాను.
ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొనబెట్టుకునేవారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చొండబెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపముగా ఊసులైన పైకము నుంచి ఆయనకు దినము ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టుది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దాన్ని చంపనేలా అని బడేబాబా నిరాకరించింది. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకునేను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడ నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువు కాగానే దాని నరకుటకు సిద్ధముగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనునది ఎరుగకుండెది. హింసించు పనులు చేయుట అందు ఇష్టము లేని వాడయి అప్పటికి మేకను నరుకుటకు సంసిద్ధుడు అయ్యను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండేరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుండివి? నరకము అనెను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడు! బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతమంటి పలుకులే మాకు చట్టము. మాకింకొక చట్టం ఏమీయో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకునేదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవలు నీ ఆజ్ఞను పాటింతము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించటయే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బలివేసినని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీరులు కూర్చుని స్థలము. అచ్చటికి దానిని తీసుకొని పోవున్నప్పుడు మార్గమధ్యమున అది ప్రాణమును విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమట్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకము ఉండవలెను. తోడుగా బుద్ధికుశలత, ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించడం కానీ, హఠయోగము కానీ, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములు అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులు అగెదరు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గము నడిపించరు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గురించి చెప్పుకుందాము. 23వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.
शुभमवतु। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप भाई रहमो न शुरू करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजरू करो रहमो नजरू करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई मो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन्य शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
బాబా సాయి 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 బాబా